హాయ్ అండి, వెల్కమ్ టు మీ ఇంటి వంట బై లక్ష్మి. మీ ఇంటి వంటలో ఈ రోజు రాగి లడ్డూల్ని ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను. ఈ రాగి లడ్డూలు ఎప్పుడు చేసే రాగి లడ్డూలు కాకుండా చాలా కొత్తగా చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. పాకంతో కూడా పని లేకుండా చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చు. ఇలా చేసుకున్నారంటే పిల్లలు పెద్దలు ఎవరైనా సరే చాలా ఇష్టంగా తినేస్తారండి. ఎప్పుడు తినడం వాళ్ళు కూడా ఇలా లడ్డూలు చేసి ఇచ్చామంటే చాలా ఇష్టంగా తింటారు. ఇక మనం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాము. ఈ హెల్దీ లడ్డూల్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని 1 కప్పు మినపగుండ్లు వేసుకున్నాను. స్టవ్ ని లో టు మీడియం ఫ్లేమ్ కి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ మినపగుండ్లు దోరగా ఎర్రగా వచ్చేంత వరకు వేయించేసుకోవాలి. ఎక్కడే కానీ కలర్ మారకూడదు, ఇంతకంటే ఎక్కువ ఉండకూడదు. అలానే హై ఫ్లేమ్ లో పెట్టి కూడా వేయించకూడదు. లో టు మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకుని ఇలా వేయించేసుకుని ఒక బౌల్ లోకి తీసేసుకున్నాను. ఇప్పుడు ఇదే కడాయిలోనే 2 టీ స్పూన్ల వరకు నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి వేడిన తర్వాత ఇందులోనే బాదం పప్పు, జీడిపప్పు సన్నగా తరిగి పెట్టుకున్నాను. వాటిని ముందుగా బాదం పప్పు వేసుకొని ఒక 2 సార్లు ఇలా కలిపేసుకున్న తర్వాతనే మళ్ళీ మనము జీడిపప్పు వేసుకోవాలి. ఎందుకంటే బాదం పప్పు వేగడానికి కొంచెం టైం తీసుకుంటుంది, జీడిపప్పు తొందరగా ఫ్రై అయిపోతుంది. కాబట్టి ఇలా ఫ్రై చేసుకున్నామంటే 2 కూడా బాగా ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్ లోకి తీసేసుకున్నాను. ఇప్పుడు ఇందులో నెయ్యి ఉంది కదా, ఇందులోనే 1 కప్పు రాగి పిండి అండి. రాగి పిండి మనము ఇంట్లో ఆడిచ్చిందైనా వేసుకోవచ్చు, లేకుంటే మొలకలు కట్టి ఎండబెట్టి పొడి చేసుకుంటారు కదా, అది కూడా వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. రాగి పిండిని ఇలాగే మనము స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టేసుకుని వేయించేసుకోవాలి. మరి ఎక్కువ పొడిపొడలాడుతూ ఉన్నట్లు ఉంటే మళ్ళీ 1 టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఎక్కువ పొడిపొడిలాడుతూ ఉందనేసి 1 టీ స్పూన్ నెయ్యి మళ్ళీ వేసుకున్నాను. ఇంకా ఎక్కువ అవసరం ఉండదు. ఈ నెయ్యిలోని రాగి పిండి వేయించుకోవడం వల్ల మంచి టేస్ట్ లో వస్తుంది. ఈ రాగి పిండి అనేది ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఇలాగే స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టేసుకుని వేయించుకుంటూ ఉన్నామంటే ఇందులో వేసుకున్న నెయ్యి అనేది సపరేట్ అవుతూ ఇలా ముద్ద ముద్దగా అవుతూ ఉంటుంది. ఇలా వచ్చేంత వరకు వేయించేసుకోవాలి. అప్పుడే రాగి పిండి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇలా వేయించుకోవడం వల్ల. ఇప్పుడు ఈ రాగి పిండిని ఒక బౌల్ లోకి వేసేసుకోవాలి. ఇదంతా మనము లో ఫ్లేమ్ లో పెట్టేసుకోవాలి, హై ఫ్లేమ్ లో పెట్టి వేయించకూడదు, మాడిపోతుంది రాగి పిండి అనేది, పిండి కాబట్టి. ఇలా ఒక బౌల్లో వేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అంత లోపల మనకు చల్లారిపోతుంది కూడా. ఈ లోపు ముందుగా మనము మినపగుండ్లు వేయించేసుకున్నాం కదా, అవి కూడా చల్లారిపోయి ఉంటాయి. ఈ మినపగుండ్లను ఒక మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. ఇక్కడ తీసుకున్న ఏ వస్తువులు కూడా తడి అనేది ఉండకూడదు. 2 యాలకులు కూడా వేసుకొని మూత పెట్టేసుకొని మరి మెత్తగా అలానే మరి ఎక్కువ బరకగా కాకుండా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా గ్రైండ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నాను కదా, సన్న రవ్వలాగా తెలుస్తుంది లైట్ గా, మరి ఎక్కువ రవ్వ రవ్వగా కూడా ఉండకూడదు. కొంచెం చేతితో ఇలా అన్నామంటే రవ్వ రవ్వగా అనిపిస్తుంది. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా ఉంటే సరిపోతుంది. ఈ పౌడర్ ని ముందుగా రాగి పిండి వేయించుకొని ఒక బౌల్లో వేసుకున్నాం కదా, అందులోకి వేసేసుకొని మొత్తం వేసుకోకుండా మిక్సీ జార్ లో కొద్దిగా ఇలాగే పెట్టేసుకొని ఇందులో 1 కప్పు బెల్లం తురుము అనేది వేసుకుంటున్నాను. మీకు స్వీట్ ఎక్కువ కావాలంటే ఇంకొక 1/2 కప్పు ఎక్కువ కూడా వేసుకోవచ్చు. నాకైతే స్వీట్ కరెక్ట్ గా సరిపోయింది. ఇలా గ్రైండ్ చేసుకోవడం వల్ల మనకు మరీ ఎక్కువ ముద్ద ముద్దగా కాకుండా ఇలా పొడిపొడిలాడుతూ వచ్చేస్తుంది. చూసారు కదా, ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ పౌడర్ ను కూడా ముందుగా మనము మినపిండి రాగి పిండి వేసుకున్నాం కదా, అదే బౌల్లో వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోనే ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ని కూడా వేస్తున్నాను. ఇలా వేసుకున్న వాటిని మొత్తం కూడా బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి. ఇలా గరిటెతో కలపడం కంటే కూడా చేత్తో బాగా ప్రెస్ చేస్తూ కలుపుకున్నామంటే వేసుకున్న పదార్థాలన్నీ కూడా బాగా కలిసిపోతాయి. కాబట్టి చేత్తో ఇలా బాగా ప్రెస్ చేస్తూ కలిపేసుకోవాలి, మొత్తం బాగా కలిసేటట్టుగా. చూసారు కదా, ఇలా మొత్తం కూడా బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఇలాగే ఉండలు చేయాలి అనుకుంటే ఉండ అనేది సరిగా రాదు. కాబట్టి మనము కొద్దిగా నెయ్యి అనేది వేడి చేసుకుంటూ ఉండాలి. వేడివేడిగా ఉన్న నెయ్యి వేసుకుంటూ ఉండల్లా చుట్టేసుకోవచ్చు. చూసారు కదా, ఉండ చుట్టేస్తే ఉండలాగా వస్తుంది కానీ తొందరగా విరిగిపోతుంది. ఇలా లడ్డూలు నిలబడవు. కాబట్టి నెయ్యిని ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ సరిపోతుంది. అలాగే మనకు స్వీట్ సరిపోయిందా లేదా అనేసి ఇక్కడే చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇక్కడే లడ్డూలు వద్దంటే ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాల్సింటే అప్పుడు వేడి నెయ్యి వేసేసుకొని ఉండలుగా చుట్టేసుకోవచ్చు. చూసా కదా, వేడిగా ఉన్న నెయ్యిని ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ వేసుకుని కలిపేసుకుంటున్నాను. ఇలా కలిపేసుకొని లడ్డూలుగా చుట్టేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ లడ్డూలుగా రాలేదు అనుకోండి, ఇంకొద్దిగా నెయ్యి వేడి చేసుకుని వేసుకుంటే సరిపోతుంది. ఒకేసారి నెయ్యి మొత్తాన్ని వేసుకోకూడదు.
కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉండలుగా చుట్టేసుకోవాలి. వేసుకున్న నెయ్యి మొత్తం పిండికి పట్టేలాగా బాగా కలిపేసుకున్నాను. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు లడ్డూలుగా చుట్టేస్తే సరిపోతుంది. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా ఉంటే సరిపోతుంది. మరి ఎక్కువ నెయ్యి కూడా వేయాల్సిన పని లేదు. ఉండ చుట్టిన తర్వాత నెయ్యి పక్కకు వచ్చేటట్టు ఉండకూడదు. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా ఉంటే సరిపోతుంది. అందుకే మనము నెయ్యి ఒకేసారి వేసుకోకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ చెక్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా ఎంత బాగా వచ్చేసాయో. అన్ని లడ్డూలు కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకున్నాను. అంతేనండి, చాలా సింపుల్ గా హెల్దీ రాగి లడ్డూల్ని ఎప్పుడు చేసేలా కాకుండా ఇలా ఒక్కసారి కొత్తగా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటాయి. ఎప్పుడు తినని వాళ్ళు కూడా ఈ లడ్డూలు చాలా ఇష్టంగా తింటారు. చాలా మంచి ఫ్లేవర్ లో ఉంటాయి. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్ రూపంలో చెప్పడం అసలు మర్చిపోకండి. మీరు ట్రై చేసే ముందు వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూసిన తర్వాతే ట్రై చేయండి. చాలా పర్ఫెక్ట్ గా వచ్చేస్తాయి. ఈ లడ్డూలు మరి ఎక్కువ చేసుకోకుండా ఒక వారానికి సరిపడా చేసుకుంటే సరిపోతుంది. ఈ రోజు హెల్దీ డ్రై ఫ్రూట్స్ లడ్డూల్ని చేసి చూపిస్తున్నాను. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకుని 1 నుంచి 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసేసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత 1 కప్పు బాదం పప్పును చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను, వాటిని వేస్తున్నాను. అలాగే 1 కప్పు జీడిపప్పును కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను, వాటిని కూడా వేసుకొని స్టవ్ ని లో టు మీడియం ఫ్లేమ్ కి అడ్జస్ట్ చేసుకుంటూ దోరగా వేయించుకోవాలి. ఎక్కడే గానీ మాడనివ్వకూడదు, అలానే హై ఫ్లేమ్ లో కూడా పెట్టకూడదు. లో టు మీడియం ఫ్లేమ్ కి అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు ఉండాలి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్ లోకి తీసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇదే కడాయిలోని మళ్ళీ 1 టీ స్పూన్ వరకు నెయ్యి వేసేసుకొని 1 కప్పు గుమ్మడి గింజలు, అలాగే 1 కప్పు పొద్దుతిరుగుడు గింజలు, అలాగే 1/2 కప్పు పుచ్చకాయ గింజలు కూడా వేసుకున్నాను. వీటిని కూడా లో టు మీడియం ఫ్లేమ్ కి అడ్జస్ట్ చేసుకుంటూ దోరగా వేయించుకోవాలి. చూసారు కదా, ఇలా బాగా వేయించేసుకున్న తర్వాత ఇక 2 నిమిషాల్లో ఆఫ్ చేస్తాము అనుకున్నప్పుడు ఇందులోనే 1 నుంచి 2 టేబుల్ స్పూన్ల వరకు గసగసాలు వేస్తున్నాను. ఇవి ఆప్షనల్ మాత్రమే, వేసుకుంటే మాత్రం చాలా బాగుంటాయి ఈ లడ్డూలు అనేటివి. ఈ గసగసాలు అనేటివి వేయించుకోవడానికి ఎక్కువ టైం తీసుకోదు, చాలా తొందరగానే ఫ్రై అయిపోతాయి. కాబట్టి చివరలో వేసేసుకుని ఇలా వేయించేసుకుంటే సరిపోతుంది. ఇలా వేయించుకున్న వాటిని ముందుగా మనము బాదం పప్పు జీడిపప్పు వేయించి ప్లేట్ లో వేసుకున్నాం కదా, ఇందులోనే వేసేసాను. ఇదే కడాయిలోని 2 టీ స్పూన్ల వరకు నెయ్యి వేస్తున్నాను. మీకు నెయ్యి ఇష్టం లేకుంటే అలా అయినా వేసేసుకోవచ్చు. 2 కప్పుల గింజలు తీసుకున్న ఖర్జూరాన్ని వేస్తున్నాను. ఖర్జూరాన్ని ఇలా వేడి మీద బాగా కలుపుకుంటూ ఉన్నామంటే మెత్తబడుతూ ఉంటుంది, పేస్ట్ లాగా వచ్చేస్తుంది. మిక్సీ జార్లో వేసి మెత్తగా పేస్ట్ లాగా చేసుకొని కూడా ఇలా వేయించేసుకోవచ్చు. ఇలాగే మెత్తబడుతూ ఉంటుంది. గరిట సాయంతో ఇలా ప్రెస్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. వేడి తగిలే కొద్దీ మెత్తబడుతూ ఉంటుంది ఖర్జూరం అనేది. చూసారు కదా ఎంత బాగా పేస్ట్ లాగా వచ్చేసిందో. మనం మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసామంటే మరి మెత్తగా అయిపోతుంది. ఇలా వేయించేసుకున్నాం అనుకోండి మెత్తబడుతూ అక్కడక్కడ మనకు ఖర్జూరం ముక్కలు కూడా తెలుస్తూ ఉంటాయి లడ్డూలు తినేటప్పుడు. ఇలా వచ్చిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా సీడ్స్ డ్రై ఫ్రూట్స్ అనేటివి ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు మనము స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవచ్చు. స్టవ్ ఏమీ ఆన్ లో ఉండాల్సిన పని లేదు. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవన్నీ కూడా వేసేసుకొని బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. ఈ ఖర్జూరం పేస్ట్ అనేది బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి. ఇప్పుడు ఈ కడాయిని నేను పక్కకు పెట్టేస్తున్నాను. స్టవ్ మీద ఏమీ పెట్టాల్సిన పని లేదు. ఖర్జూరం పేస్ట్ అనేది బాగా ఉండలుగా ఉంటుంది కాబట్టి ఇలా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. బాగా వేడిగా ఉంటుంది కాబట్టి చేత్తో ఇప్పుడే కలుపుకోలేము. ఇందులోనే 1/2 కప్పు వరకు తేనె కూడా వేస్తున్నాను. మనకు స్వీట్ అనేది బాగా తెలుస్తుంది. ఇంకా కొంచెం జిగురుగా రావడం కోసం లడ్డూలు చుట్టడానికి ఈజీగా అనిపిస్తుంది ఈ తేనె వేసుకోవడం వల్ల. మీకు తేనె ఇష్టం లేదు అనుకుంటే ఇలాగే కూడా బాగా కలిపేసుకుని ఉండలుగా చుట్టేసుకోవచ్చు. చూసారు కదా, నేనైతే మొత్తం బాగా కలిసేటట్టు కలిపేసుకున్నాను. ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే చేతికి నెయ్యి రాసేసుకుని లడ్డూలుగా చుట్టేస్తే సరిపోతుంది. చూసారు కదా ఎంత బాగా ఈజీగా లడ్డూలుగా వచ్చేస్తున్నాయో. ఎక్కువ వేడిగా ఉన్నప్పుడే చేసుకోవాలని ఏమీ లేదు. చేతులు పెట్టేంత వేడి ఉన్నప్పుడు మాత్రమే ఇలా లడ్డూలుగా చుట్టేస్తే సరిపోతుంది. అంతేనండి, చాలా సింపుల్ గా ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డూల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.
చాలా టేస్టీగా కూడా ఉంటాయి. మీరు కూడా ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చాయి కామెంట్ రూపంలో చెప్పడం అసలు మర్చిపోకండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి. అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.